ప్రత్యేక బీసీసీ హోదా కల్పించాలని అణగారిన క్రైస్తవ జన సమైక్య డిమాండ్ చేసింది. ఇక అణగారిన క్రైస్తవ జన సమైక్య ప్రతినిధులు ఎన్పీ ఇజ్రాయెల్ ఎంపీ శామ్యూల్తో కలిసి క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పివి యోహన్తో సమావేశం నిర్వహించారు. ఇక బీసీసీ రిజర్వేషన్ను 1% నుండి జనాభా ప్రతిపాదకన 10% పెంచాలన్నారు. బీసీసీ గణన జరిగిన తర్వాత కులగణన రిజర్వేషన్ల ప్రతిపాదకన జరగాలని చెప్పారు. ఇక బీసీసీ క్రిస్టియన్ మైనార్టీ బీసీసీ వారికే పదవులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇక ప్రత్యేక క్రిస్టియన్ మైనార్టీ బీసీసీ కమిషన్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో సమైక్య ప్రతినిధులు ఏసన్న, జాన్సన్, ఆండ్రూ జెరియర్ పాల్గొన్నారు. భారతదేశంలో బీసీసీ వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన ఎటువంటి సదుపాయం పొందాలన్నా నామమాత్రం మాత్రమే వర్తిస్తూ ఉన్నాయి. కానీ సంపూర్ణంగా బీసీసీ హక్కులు పొందాలి, వాటిని ప్రతి ఒక్కరికి చేరాలి అనుకున్నప్పుడు బీసీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదే మాదిరిగా సమాన హక్కుల కొరకు ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. అదే మాదిరిగా రాజకీయ సమానత్వం కావాలి అన్నప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు మాకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా అందరికీ అన్ని సామాజిక వర్గాలకు ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. కానీ ఈనాడు క్రైస్తవులకు బీసీసీలు అనబడే వాళ్లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మంత్రి లేడు, అసలు మాకు సంబంధమే లేదు. ఆ విధంగా మమ్మల్ని వెలివేసినట్టు ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ప్రభుత్వంతో మేము కోరేది ఏంటంటే ఒక మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా కావాలి, ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఖచ్చితంగా కావాలి. బీసీసీ ఎస్సీ క్యాస్ట్ నుంచి ఎవరైతే క్రిస్టియానిటీ స్వీకరిస్తారో ఎవరైతే వారికి బీసీసీ కోటా ఇచ్చి 1% రిజర్వేషన్ తోటి ఈ దేశంలో క్రైస్తవులుగా మారినటువంటి బీసీసీ అభ్యర్థులందరికీ ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రోజు చట్టసభల్లో బీసీసీకి ప్రత్యేకమైనటువంటి విభాగాలు లేవు, ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 1% రిజర్వేషన్ బీసీసీ యొక్క రిజర్వేషన్ 2001 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం తీసినటువంటి 1% రిజర్వేషన్ నేటికి ఇప్పటి వరకు జనగణన జరగలేదు కనుక ఈ జనగణన బీసీసీ యొక్క రిజర్వేషన్ యొక్క తేల్చిన తర్వాతనే కులగణన జరగాలి. అలాగే నియోజకవర్గాల నియామకం జరగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలి. మరి మా పెద్దలు చెప్పినట్టు ప్రత్యేక కమిషన్ కానీ ప్రత్యేక మైనార్టీ కానీ ఏర్పాటు చేయాలి. ఈరోజు బీసీసీ క్రైస్తవ మైనార్టీ లేకపోవడం వల్ల ఈ బీసీసీ క్రైస్తవ మైనార్టీలో బీసీసీలకు అవకాశం లేకపోవడం వల్ల వేరే ఇతర వ్యక్తులు బీసీసీ పరంగా ఉన్నటువంటి